వెళ్తున్నారు. ఇక మంగళగిరి 8, 9 వార్డుల్లో రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. చంద్రబాబు, బాలకృష్ణ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని నారా లోకేష్ చెప్పారు. ప్రజలు గుండెపై చేయి వేసుకుని ఆలోచించాలని, మంగళగిరిని ఎంత అభివృద్ధి చేశానో తెలుసన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో 10% కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి, మురుగుడు హనుమంతరావు కుటుంబాలు చేయలేదన్నారు. నేను మంచి పనులు చేయాలంటే కరకట్ట కమలాసం పరిగెత్తుకుంటూ కోర్టుకెళ్ళి స్టే పట్టుకొచ్చేవాడు. ఆయనకి ఇదే పని, ఫిట్టింగ్ మాస్టర్. వీళ్ళకి గొడవలు ఎట్టు పెట్టాలో బాగా తెలుసు ఆయనకి. అమ్మా, ఇప్పుడు నిన్నటి నుంచి నాకు సమాచారం వచ్చింది. మీ లోకేష్ మెజార్టీ తగ్గించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు పంపించాడు. ఓటుకి 1000 రూపాయలు ఇస్తారంట. 10,000 రూపాయలు, క్షమించండి, ఓటుకి 10,000 రూపాయలు ఇస్తారంట. 10,000 రూపాయలు చెప్తాం కూడా నాకే కష్టం ఉంది. ఓటుకి 10,000 రూపాయలు తీసుకోండి అమ్మా, అది మన డబ్బులే. ఇన్ఫాక్ట్ వడ్డీతో సహా ఇంకా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి. అమ్మా, ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో కనీసం 1,00,000 రూపాయలు దొబ్బాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఇసుక ధర ఎంతమ్మా? 1000 రూపాయలు. ఇప్పుడు అదే ఇసుక ఎంతమ్మా? 5,000 రూపాయలు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి జోబులోకి. గతంలో క్వార్టర్ బాటిల్ ధర ఎంతమ్మా? 60 నుంచి 80 రూపాయలు. ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర ఎంత? 180 రూపాయలు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి జోబులో. ఇది చేస్తాం. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుల వేస్తాం. సురక్షితమైన తాగునీరు మీ గడపకు అందించే బాధ్యత మేము తీసుకుంటామా. ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదని. ఎంత నియమం చూడండి, డబ్బులున్నాయి కానీ ఖర్చు పెట్టలేదు. అమ్మా, ఇంకా తరతరాలుగా మీరు ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అవన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పట్టాలు 0. ఒక్క పట్టా కూడా ఇవ్వలేత్తలే. అమ్మ, మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతాను తల్లి. అది కూడా గౌరవంగా బట్టలు పెట్టి మరి పెడతాను.